వెల్కమ్ టు విఎం టీచర్స్. రాజ్యాంగ సభ గురించి డిస్కస్ చేస్తాం. రాజ్యాంగ సభ అంటే రాజ్యాంగాన్ని రచించుకోవడానికి కొంతమంది ప్రతినిధులు చేత ఏర్పడిన సభనే రాజ్యాంగ సభ అంటాం. ఈ రాజ్యాంగ సభ కోసం 1934 సంవత్సరంలో జాతీయ కాంగ్రెస్ డిమాండ్ చేయడం జరిగింది. ఈ యొక్క రాజ్యాంగ సభను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా బ్రిటన్ ప్రధానమంత్రి కెమిట్ అట్లీ 1946 సంవత్సరంలో ఒక క్యాబినెట్ మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్యాబినెట్ మిషన్లో 3 మంత్రులు ఉంటారు. ఏవి అలెగ్జాండర్, సర్ స్టాఫర్డ్ క్రిప్స్, ఎథిక్ లారెన్స్. వీళ్ళు ముగ్గురుతో భారతదేశానికి 1946 సంవత్సరంలో వచ్చి అదే భారతీయులు మీరు రాజ్యాంగ సభను ఏర్పాటు చేసుకోండి, రాజ్యాంగం రాసుకోవాలి కదా, ఒక రాజ్యాంగ సభను ఏర్పాటు చేసుకోండి అనేసి చెప్పడంతో 1946 సంవత్సరంలో ఎన్నికలు జరుగుతాయి డిసెంబర్ 9వ తారీఖున. ఓకే, సో ఈ సభకి 389 మంది సభ్యులు ఎన్నుకోవడం జరుగుతుంది. 292 మంది బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుండి, 93 మంది స్వదేశీ సంస్థానాల నుండి, 4 వచ్చి కేంద్ర పాలిత ప్రాంతాల నుండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడతాడు కాబట్టి ఎంతమంది ఎక్కడెక్కడి నుంచి ఎన్నుకోబడ్డారనేసి చూడండి. బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అంటే బ్రిటిష్ పాలనలో ఉన్నవి. స్వదేశీ సంస్థానాలు అంటే బ్రిటిష్ వారు ఆక్రమించుకోకుండా స్వతంత్రంగా ఒక స్వదేశీ రాజు చేత పరిపాలించబడే వాటిని స్వదేశీ సంస్థానాలు అంట. 93 మంది ఎన్నుకోబడ్డం జరిగింది. ఇక ఢిల్లీ, అజ్మీర్, కూర్గ్, బెలుచిస్తాన్ ఈ యొక్క 4 కేంద్ర పాలిత ప్రాంతాల నుండి 4 ఎన్నుకోవడం జరిగింది. సో రాజ్యాంగ సభకి 9 మంది మహిళలు కూడా ఎన్నుకోబడడం జరిగింది. 26 మంది షెడ్యూల్డ్ కులాల వారు కూడా ఎన్నుకోబడడం జరిగింది. సో రాజ్యాంగ సభ ఏర్పడింది. ఈ రాజ్యాంగ సభకి తాత్కాలిక అధ్యక్షుడిగా సచిదానంద సిన్హాని ఏర్పాటు చేసుకొని ఆయన సమక్షంలో ఒక శాశ్వత అధ్యక్షుడిని డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని ఎన్నుకోవడం జరిగింది. సో తాత్కాలిక అధ్యక్షుడు సచిదానంద సిన్హా, శాశ్వత అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్లియర్గా ఉంటాడు. తాత్కాలిక అనే పదం కనిపిస్తేనే మనం సచిదానంద సిన్హా పెట్టాలి, లేదా రాజ్యాంగ సభ అధ్యక్షుడు అంటే వెంటనే మనం ఈయన పెట్టాలి, ఎందుకంటే మనకు శాశ్వత అధ్యక్షుడు కాబట్టి. సో రాజ్యాంగ సభ ఏర్పడింది. సో 1947 సంవత్సరంలో దేశ విభజన జరిగింది. దేశ విభజన జరిగేటప్పటికి 299 మంది సభ్యులతో భారత యూనియన్ రాజ్యాంగ సభ ఏర్పడింది. దీని అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్. ఇక 90 మంది రాజ్యాంగ సభ్యులతో రాజ్యాంగ సభ, పాకిస్తాన్ రాజ్యాంగ సభ, దాని అధ్యక్షుడు మహమ్మద్ అలీ జిన్నా. సో రాజ్యాంగ సభ చివరిసారిగా 1950 జనవరి 24వ తారీఖున సమావేశమైంది. రాజ్యాంగ సభ చివరి సమావేశం. ఈ సమావేశంలో మన జాతీయ గీతాన్ని రాజ్యాంగ సభ ఆమోదించింది. ఈ సమావేశంలోనే ఈ బాబు రాజేంద్ర ప్రసాద్ని అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. సో రాజ్యాంగ సభ చివరి సమావేశం. సో ఈయన రాజేంద్ర ప్రసాద్ గారు 1950 నుండి 1962 సంవత్సరం వరకు రాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది. సో రెండవసారి రాష్ట్రపతికి ఎన్నికైన ఏకైక వ్యక్తి బాబు రాజేంద్ర ప్రసాద్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బ్రేక్.